ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదని ఆలోచించడం కన్నా, ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అని అనుకో. నిన్ను నువ్వు గెలిచినట్టే. ఇంకొకరి గురించి నీవు ఎన్నడూ అతి జాగ్రత్త తీసుకోకు. తరువాత వారు నీ నుండి తప్పించుకోవాలని చూస్తే నీవు తట్టుకోలేవు. మనుషులు చెప్పే పాఠాల కన్నా మన కష్టాలు నేర్పిన గుణపాఠాలే జీవితంలో మనల్ని ఒక స్థాయిలో నిలబెడతాయి. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడమే గొప్ప విషయం. మనం చేసే పనిలో మంచి కనబడాలి, కానీ మనిషి కనబడనక్కర్లేదు. నీ లాభం కోసం కష్టపడడంలో తప్పు లేదు, కానీ నీ లాభం కోసం ఎదుటివారిని కష్టపెట్టడం ముమ్మాటికి తప్పే. మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి అంటారు, కానీ భార్య మాత్రం మధ్యలో వచ్చి మనం మట్టిలో కలిసే వరకు మనతోనే ఉంటుంది. ధనాన్ని అనేక విధాలుగా సంపాదించవచ్చు, కానీ పోగొట్టుకున్న గౌరవాన్ని ఏ విధంగానూ సంపాదించలేము. అబ్బాయిలను ఖర్చు పెట్టేవాళ్లుగా పెంచకండి, అమ్మాయిలను చనువుగా పెంచకండి. రెండూ కూడా ప్రమాదకరమైనవే. నిజమైన బంధాల కోసం మనం తప్పకుండా సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే మనకు రేపటి రోజు సమయం ఉండవచ్చు, కానీ బంధాలు ఉండకపోవచ్చు. బాధను ఇచ్చే బంధాన్ని కాదు, బలాన్ని ఇచ్చే బంధాన్ని ప్రేమించు. ఒక మనిషితో ప్రేమతోనైనా ఉండు, లేదా నమ్మకంగానైనా ఉండు. ఎందుకంటే ప్రేమ అనేది క్షమించడం నేర్పుతుంది. నమ్మకం అనేది నీ కోసం ఏమైనా చేసేటట్లు చేస్తుంది. ఏడవడం తప్పు కాదు. ఆడదాని కన్నీటిని చూసి కూడా జాలిపడని ఒక మొగాడి కోసం ఏడవడం తప్పు. అది ప్రేమికుడైనా సరే, మొగుడు అయినా సరే. ఎవరైనా నిన్ను వద్దు అనుకుంటే బాధపడకు. కొంతమంది ఖరీదైనవి వదిలేసి చౌకబారు వాటి వెనక పరుగులు తీస్తారు.